పేరు వినోద్ కుమార్. నేను యూనివర్సిటీలో పీజీ పూర్తి చేయడం జరిగింది. గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించేటందుకు అనేక రకాల విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు, తర్వాత యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఆనాటి ఆంధ్ర పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ సిద్ధించాలని పోరాటం చేసి అనేక మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణను సిద్ధించుకోవడం జరిగింది. ఆ యొక్క అమృత ఫలాన్ని నేటి తెలంగాణ సమాజం అనుభవిస్తూ ఉంది. దానికి కారణం ఎంతోమంది పోరాట యోధుల ప్రాణత్యాగాల ఫలితమని చెప్పవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి పోరాటమే ముందు నడిచింది. కాకపోతే గత ప్రభుత్వం లోపల ఏమైందంటే అనేక రకాల పోరాటం, అంటే ప్రజల కోసం పోరాడేటువంటి రాజకీయ పార్టీలపైన అయితేనేమి, విద్యార్థి సంఘాలపైన అయితేనేమి, నాటి కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళను డామినేషన్ చేసి పోలీసుల యొక్క పెత్తనాన్ని చూపించింది పోరాటాన్ని ప్రదర్శించకుండా. కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజల కోసం పోరాడేటువంటి విద్యార్థుల కోసం పోరాడేటువంటి విద్యార్థి సంఘాలకు కానీ, ప్రజల కోసం పోరాడేటువంటి రాజకీయ పార్టీలకు పూర్తిగా స్వేచ్ఛను కల్పించాలి. శాంతియుతమైనటువంటి పోరాటం అనేది తప్పకుండా అవసరం సమాజం లోపల. అది ప్రజలకి మేలు చేకూరుతుందని భావిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి ప్రభుత్వం అయినా కూడా శాంతియుతంగా చేసేటువంటి నిరసన తెలిపేటువంటి వ్యవస్థను ముందుకు తీసుకురావాలి. దాని ద్వారా ప్రభుత్వాలు ఆ యొక్క నిరసన యొక్క థీమ్ని గ్రహించి ప్రజలకు మేలు చేకూర్చే విధంగా ప్రజలకు ఉపయోగపడుతుంది పోరాటానికి. అదొకటి. తర్వాత నేడు తెలంగాణ అనేది మనకు తెలంగాణ రాష్ట్రం ఒక ఆత్మగౌరవం లాంటిది. సో ఏదో ఒక రాజకీయ ఉద్దేశంతో ఏదో ఒక తెలంగాణ అస్తిత్వాన్ని వేరే దగ్గర తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒక వ్యక్తి ఎదుగుదల కోసం దేశ్కి నేత అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని వేరే రాష్ట్రాల దగ్గరనో వేరే నాయకుడి దగ్గరనో తాకట్టు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అది తెలంగాణ ప్రజల యొక్క మనోభావానికి దెబ్బతీసే విధంగా ఉంటుంది. కాబట్టి నేటి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, ఈ యొక్క ఎన్ని రాజకీయ ప్రయోజనాలు తనకు ఉండొచ్చు, అయినప్పటికీ తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎట్టి పరిస్థితులు తాకట్టు పెట్టడానికి తెలంగాణ ప్రజలు సహించారు. అదేవిధంగా తెలంగాణ ఈ రెండవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే నాటి తెలంగాణలో ఎవరికైతే కేసులు ఉంటాయో వాళ్ళకి మాత్రమే భూమిని కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. నేనేమంటున్నానంటే తెలంగాణ ఉద్యమం అనేది విద్యార్థుల ద్వారానే నడిచింది, విద్యార్థుల సంఘాల ద్వారానే నడిచింది. విద్యార్థి సంఘాలలో ఉన్నటువంటి యువకులకు కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం పెట్టినటువంటి యొక్క తెలంగాణ ఉద్యమకారుడు స్కీమ్లో తెలంగాణలోని విద్యార్థి సంఘాల నాయకులు కూడా అందులో వెసులుబాటు కల్పించాలి ఖచ్చితంగా. అదేవిధంగా యూనివర్సిటీ లోపల అనేక రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం లోపల తెలంగాణ ప్రభుత్వం ఫెయిల్ అవుతూ ఉంది. స్కాలర్షిప్ల విషయంలోనైతేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ విషయంలోనైతేనేమి చాలా నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా కళాశాల లోపల విద్యార్థులకు ఇన్ టైం లోపల స్కాలర్షిప్ అందడం లోపల పూర్తిగా ఫెయిల్యూర్ గత ప్రభుత్వం నడిచింది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా చాలా అంటే మంత్ లోపల ఎండింగ్ టైంలో జీతాలు రావడం అవన్నీ జరిగినాయి. వాళ్ళు అనేక రకాల ఇబ్బందులు కూడా ఫేస్ చేయడం జరిగింది గత ప్రభుత్వం లోపల. కాబట్టి ఉద్యోగస్తులకు కూడా ఇన్ టైం లోపల మనము జీతాలు అందించాలి. అదేవిధంగా విద్యార్థులకు చదువుకునేటందుకు ఫీజు కానీ రియంబర్స్మెంట్ కానీ ఇన్ టైంలో గవర్నమెంట్ చేకూర్చాలనేది మా యొక్క డిమాండ్. జోగులాంబ గద్వాల్ జిల్లా. నా పేరు బిఎన్ నాయుడు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలకి ఎంతో మేలు జరిగింది. ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ ప్రాంతం చాలా వెనకబడింది. నీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, చాలా ఇబ్బందులు ఉండేటివి. ఉద్యోగాల నియామకాలలో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వసతులు కావచ్చు, నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, కొంతవరకు చాలా అభివృద్ధి జరిగింది. ఈ రాష్ట్రం అభివృద్ధికి సహకరించినటువంటి తెలంగాణ ఏర్పాటుకు సహకరించినటువంటి నిరుద్యోగులు, ఉద్యోగులు, తర్వాత సబ్బండ వర్గాలు అందరూ కూడా ఉద్యమాల్లో పాల్గొని 1200 మంది విద్యార్థులు ప్రాణ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ ఏర్పడిన తెలంగాణ వచ్చిన తర్వాత మన సాంప్రదాయ పండుగలు మనకు అంతకుముందు తెలియకుండే మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాంప్రదాయ పండుగలు అన్నీ గుర్తుకొస్తున్నాయి. తర్వాత ఈ బతుకమ్మ కావచ్చు, సద్దుల బతుకమ్మ అని చెప్పేసి చెరువు దగ్గర ఎంతో గ్రామస్తులు అందరం పోయి కూడా పండుగను చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఇలాంటి పండుగలు ఇంకా ఇంకెన్నో జరుపుకున్నాలా. నమస్కారం, నా పేరు కేజీ అనిల్ కుమార్. ప్రస్తుతం నేను డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నాను. మన యొక్క తెలంగాణ సిద్ధించి దాదాపు 10 years కంప్లీట్ అయింది.
ప్రధానంగా మనం అంతా కూడా తెలంగాణ కోరుకున్నది నీళ్లు, నిధులు, నియామకాలు. సో నీళ్ళ విషయంలో మనం కొంత పురోగతి సాధించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ల్యాప్సెస్ని సరి చేసుకొని తెలంగాణ యొక్క రైతాంగానికి ఇంకా పూర్తి స్థాయిలో మేలు జరిగే విధంగా మేధావులతో కలిసి ఇంకా మున్ముందు కూడా ఇప్పుడు కొన్ని జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో లార్జ్ ఎక్స్టెంట్లో రైతాంగానికి మేలు జరిగే విధంగా ప్రస్తుత ప్రభుత్వాలు ఫర్దర్గా కృషి చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం పాఠశాల, నేను ముఖ్యంగా ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నా. ఇప్పటికీ మన విలేజెస్ చూసుకుంటే ప్రాథమిక విద్య అనేది చాలా నిర్లక్ష్యం చేయబడి ఉంది, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే మన రాష్ట్రం అనేది సిద్ధిస్తే మన పాఠశాలలు బాగుపడతాయి అని మనం ఎంతో ఆశించినాం. ఓన్లీ ఇంతవరకు ఉన్న ప్రభుత్వం గురుకుల పాఠశాలలపై మంచి ఫోకస్ పెట్టింది. నేను కూడా గురుకుల విద్యార్థిని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది బాగా డెవలప్ అయింది. బట్ ఖచ్చితంగా ఒక విద్యా విధానంలో ప్రాథమిక విద్య అనేది పునాది. ఆ ప్రాథమిక విద్యనే మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేస్తున్నామేమో. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాథమిక విద్యలో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా టీచర్స్ రిక్రూట్మెంట్ కూడా పెంచి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు, మన పట్టణ ప్రాంతాల్లోని విద్యార్థులకు ఏ విధంగా అయితే మనకు ఈ సదుపాయాలు అందుతున్నాయో వాటిని అంటే బ్యాలెన్స్ చేసే విధంగా ప్రస్తుత ప్రభుత్వాలు కృషి చేస్తే బాగుంటుంది. ముఖ్యంగా నేను ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తిగా ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాను. ఫర్దర్గా మన యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఆర్టీవీ ప్రేక్షకులకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు తెలంగాణ వచ్చి దాదాపు 2014 నుంచి నేటి వరకు 10 సంవత్సరాలు అవుతున్నది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమము నీళ్లు, నిధులు, నియామకాలనే ఒక ప్రధానమైన అంశాల మీద జరిగిన ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి తెలంగాణ మేధావులకు, కవులకు, రచయితలకు, తెలంగాణ ఉద్యమకారులకు, వీళ్ళందరికీ సపోర్టుగా తెలంగాణ ఉద్యమాన్ని నాయకత్వం వహించి తెలంగాణ రావడానికి కావలసినటువంటి రాజకీయ, సామాజిక సమీకరణలతో ముందుకెళ్ళినటువంటి పోరాట పటిమ కలిగిన యోధుడు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందనలు. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రానికి కావలసినటువంటి నీళ్ల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ ఎలాంటి కొరత లేకుండా ఈ 10 సంవత్సరాలు తెలంగాణ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డ విషయాన్ని మనం అందరం ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ రైతులు ఏదైతే సాగునీటి కొరకు ఆ రోజు గోస పెట్టినరో ఆ గోస ఈ 2014 లోపల చాలా వరకు కూడా తీరిందనే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు సంబంధించి కాళేశ్వరం ఈ యొక్క ప్రాజెక్టు కానీ, దక్షిణ తెలంగాణకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పనులు 50-60% పూర్తి కావడం కానీ, భీమా ప్రాజెక్టు కింద ఉన్నటువంటి 2 లక్షల ఎకరాల ఆయకట్టు కూడా కంప్లీట్ కావడము, ఈ రకంగా చిన్న చిన్న ప్రాజెక్టులు కూడా ప్రతి జిల్లాలో పూర్తి చేసుకోవడం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర రైతాంగం యొక్క అదృష్టంగా మనం భావించాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే రకంగా కరెంటు విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పాలనలో దాదాపుగా తెలంగాణ వచ్చిన 2014లో 7,000 మెగావాట్లు ఉన్నటువంటి విద్యుత్తు ఈరోజు 2014 నాటికి దాదాపు 22,000 మెగావాట్ల ఉత్పత్తిని తెలంగాణ సాధించిందంటే అది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈరోజు విద్యుత్తు పట్ల మనం చేసినటువంటి అభివృద్ధి. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత హైదరాబాదు ప్రశాంతంగా ఉండి ఎన్నో వందల పరిశ్రమలు వచ్చి ఈరోజు లక్షలాది తెలంగాణ యువతకు హైదరాబాదులో ఈరోజు ఒక దక్షిణ తెలంగాణకే ఒక హబ్బుగా ఈరోజు హైదరాబాదు ప్రాముఖ్యం పొందిందంటే అది తెలంగాణ ఏర్పాటు అయినటువంటి ఫలితమే అని ఈరోజు మనమంతా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు ఈ రకంగా అభివృద్ధి చెందినటువంటి తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలించినటువంటి 10 ఏళ్లలో అన్ని వర్గాల ప్రజలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు దక్కినాయి. ఈరోజు ఒక్క కులమని కాదు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అందరికీ కూడా ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రశేఖరరావు గారి పాలనలో రైతుల
ఇచ్చినటువంటి రైతు బంధు 5,000 రూపాయలు ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి పనిని ఈరోజు కేసీఆర్ గారు రైతాంగానికి, తెలంగాణ రైతాంగానికి మేలు చేసిందంటే తప్పకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు భారతదేశ రైతులందరిలో ఉన్న ప్రత్యేకమైనటువంటి స్కీముని ఇక్కడ ప్రవేశపెట్టి తెలంగాణ రైతాంగము ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఎప్పుడూ గుర్తుపెట్టుకునే విధంగా ఘనత కేసీఆర్కు దక్కింది. అలాగే ఒక మామూలు రైతు చనిపోయినప్పుడు 1 గుంట భూమి ఉన్న రైతు బీమా కింద 5 లక్షలు ఇచ్చినటువంటి మహానుభావుడు కేసీఆర్. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా పరిపాలించిన కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ చివరిగా తెలంగాణ పోరాటానికి ప్రధాన భూమిక అయినటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంత కార్యకర్త అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకొని వారు చూపిన బాటలో ఈ పోరాడినటువంటి ప్రతి యోధునికి, తెలంగాణ యోధునికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఆర్టీవీ తరపున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు ఈ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాటం చేసి చివరికి తన ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధమైన సందర్భంలో, అదేవిధంగా వారి యొక్క ఉద్యమానికి స్ఫూర్తిగా ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వారు, అన్ని ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి వారు, వీరందరూ యొక్క పోరాటం ఫలితంగా ముఖ్యంగా ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉధృతం కావడానికి తెలంగాణ ప్రజల యొక్క కళ్ళను తెరిపించింది అనంటే మరి శ్రీకాంతాచారి యొక్క ఆత్మ బలిదానం. వారి యొక్క ఆత్మ బలిదానం చేసిన రోజు జై తెలంగాణ అనే నినాదంతో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలోని అన్ని వర్గాల ప్రజలు మరి పోరాటం చేయడం ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం జరిగింది. ఈ సందర్భంగా రేపు జూను 2వ తారీఖు రోజు జరగబోయేటటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మక్తల్ నియోజకవర్గ ప్రజలందరికీ నేను పేరు పేరున మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ రాష్ట్రంలోనే అన్ని వర్గాల ప్రజల కళ్ళల్లో ఆనందం చూడాలి, అన్ని వర్గాల ప్రజల్లో ముఖాల్లో చిరునవ్వును చూడాలనేటటువంటి లక్ష్యంతో అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి విషయాన్ని ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోరనే విషయం ఇప్పటి కూడా మరి ప్రజలు చాలా అనుకుంటున్నారు. అది చర్చ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా రాష్ట్రం జిల్లాలో వేరే విధంగా ఉంటే మక్తల్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసి వదిలిపెట్టినటువంటి భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి భూత్పూరు సంగమండ రిజర్వాయర్లను పూర్తి చేసి ఈ ప్రభుత్వం దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఒక ఘనత ఎవరికైనా దక్కుతుంది అని అంటే అది కేసీఆర్ గారు. కానీ ఈ సందర్భంగా నేను పార్టీలను మొదలుకొని అన్ని విద్యార్థి సంఘాలు కలుపుకొని చేస్తేనే తెలంగాణ సాధ్యమైంది. దాన్ని గూడు పెట్టే కాడ అలికి పెట్టిన కాడ గూడు పెట్టిన విధంగా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన మీద వ్యతిరేకతతో నీవు ముఖ్యమంత్రి అయినావు. అది గుర్తుంచుకో. తెలంగాణ ఉద్యమాన్ని అవమానపరచకు, పార్టీల పేరు చెప్పి పార్టీల నాయకులను బహిష్కరించి. కాబట్టి పార్టీలలో కూడా పాల్గొన్న వారి రికార్డులు ఉన్నాయి. కేసీఆర్ ఆ నోడు 1200 మంది బలిదానమైన అయినా అన్న వారికి అధికారంకి వచ్చేదానికి 400 అడ్రస్లు కూడా సేకరించలేకపోయాడు. అది కేసీఆర్ చేసిన అవమానం అయితే నీవు ఈరోజు భాజపాను బారాసను విడిచిపెట్టి దశాబ్ది ఉత్సవాలు చేస్తారన్నాము, పెద్ద తప్పు. ఇంకా దశాబ్దం కాకముందే ఓట్ల కోసం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించిన కేసీఆర్ తప్పైతే ఈరోజు భాజపా బారాస నాయకులని పేరు పెట్టి బహిష్కరించి చేయడము నీవు చేయబోయే తప్పు. కాబట్టి నీ మనసు మార్చుకో, నీ తప్పు తెలుసుకో. పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి సన్మానం చెయ్యి.
అది నీ బాధ్యత ముఖ్యమంత్రిగా. నీవు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మాత్రమే కాదు, నీవు ముఖ్యమంత్రిగా తెలంగాణలో ఉన్న 4.5 కోట్లకు యువకులకు, మహిళలకు, ఓటర్లకు అందరికీ ముఖ్యమంత్రివి. కాబట్టి రాజకీయం మార్చుకో రేవంత్ అన్న, ఆలోచించుకో, లేకపోతే కేసీఆర్ పట్టినగతే నీకు పట్టబోతుంది. జాగ్రత్త. తెలంగాణ ఆర్టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా జూన్ 2వ తారీఖున జరుపుకునేటటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఒక ఉద్యమకారునిగా నేను కోరేది ఏమంటే, ఈ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వంలో తెలంగాణ ఉద్యమకారులను ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. గత ప్రభుత్వం, ఈ రోజున్నటువంటి ప్రభుత్వం గౌరవనీయులైనటువంటి రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు ఎవరైతే ఈ ఉద్యమాలు చేసినారో, ఈ ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళకు 250 గజాల జాగ ఇస్తామని, వాళ్ళకు పింఛన్ ఇస్తామని, మరి అదే మాదిరిగా జూన్ 2వ తారీఖు రోజు ఎవరైతే ఉద్యమాలు చేసినారో వాళ్ళని అందరినీ కూడా గౌరవించాలని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ఆశనీయమైనటువంటిది. ముఖ్యమంత్రికి ఉద్యమకారుల తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. గత ప్రభుత్వం గతంలో జరిగినటువంటి ఉద్యమాలు మనం గుర్తు తెచ్చుకున్నట్లయితే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో గోసాలు పడి, ఆ గోసాలను అనుభవించి, ఆ కష్టాలను తట్టుకోలేకనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తీసుకొచ్చినటువంటి చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ కూడా ఒట్టిగా రాలేదు. దాదాపు 14 సంవత్సరాలు నిరంతరంగా పోరాటం చేస్తేనే తెలంగాణ ఇయ్యని పరిస్థితుల, తప్పని పరిస్థితుల తెలంగాణని ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు తెలంగాణను ప్రకటించడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత కొన్ని వర్గాలు మంచిగాయినాయి, మిగతా కొన్ని వర్గాలు మంచి కాలే. ఎవరైతే ఈ పిల్లలు ఉద్యోగాల కోసం ఎవరైతే అప్పట్లో ఉద్యమాలు చేసినారో ఆ ఉద్యోగాలు మనం అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాలు రాలే. అందుకనే గవర్నమెంట్ మారడానికి, టీఆర్ఎస్ గవర్నమెంట్ మారడానికి ప్రధాన కారణము నియమాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగ నియమాలలో అన్యాయం జరిగిందనే ఒక బాధతోనే ఈ విద్యార్థులంతా కూడా మరొక ఉద్యమం చేయడం జరిగింది. ఆ చేయడం వల్లనే ప్రభుత్వం మారింది. ఉద్యోగాలు ఇచ్చినట్లయితే పిల్లలకి గతంలో ఉన్న ప్రభుత్వమే మళ్ళీ ఉండేది. కాబట్టి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అన్న ఖచ్చితంగా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి సకాలంలో. నీళ్లు ఏవైతే ఉన్నాయో పంటలకు సకాలంలో నీళ్లు వదలాలి. కరెంటు కూడా రైతులకు మంచిగా ఇవ్వాలి. గత ప్రభుత్వం కరెంటు మంచిగా ఇచ్చింది, నీళ్లు మంచిగా ఇచ్చింది. ఈరోజు చాలామంది రైతులు రోడ్ల మీదనే ధాన్యం ఆరబోసుకొని ఉన్నారు. చాలామంది రైతులే ధాన్యము మొలకలెత్తినాయి. ఇవెల్లా కూడా తీసుకోవాలి. ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా చిన్న రిక్వెస్ట్ కూడా ఏమంటే, నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏమంటే, ఉచితాలు కూడా ఎక్కువ పెట్టొద్దు. ఉచితాల నుంచి చాలా నష్టం జరుగుతుంది. ఉదాహరణకు ఈ బస్సు ప్రయాణం ఏదైతే ఉందో, ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు ఇచ్చింది, దాని నుంచి పెద్ద గడబడవుతుంది తప్ప ప్రయాణం ఈజీగా చేసే పరిస్థితి లేదు. కాబట్టి ఇటువంటి ఉచిత పథకాలు పెట్టొద్దు. ఏమన్నా ఇస్తే కూడా అది రైతులకు, విద్యార్థులకు వాళ్ళకి ఇవ్వండి ఉచితాలు, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అనేది నా అభిప్రాయం. తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా న్యాయం చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.